యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా? కాబట్టి ఎవడి లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రభువా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ లోకాన్ని మీరెప్పుడో కొట్టివేశారు తండ్రి. ఈ లోకంతో స్నేహం చేస్తే మీకు శత్రువు అవుతారని మీ లేఖనం సెలవిస్తూ ఉన్నది. ఈ లోకంతో మేము ఎప్పుడు పొత్తు పెట్టుకోకుండా సహాయం చేయమని, ఈ లోక స్నేహం చేయకుండా చేయమని నీతో సావాసం చేసే బిడ్డలుగా మమ్మల్ని చేయండి. నీ బిడ్డలందరినీ కూడా ప్రభా నీ వైపు మళ్లించు. వాళ్ళ హృదయాలు మీ వాక్యాన్ని విని ఉల్లాసంగా ఉండటకు సహాయం చేయను ఆయన. మీ ఆత్మతో వాళ్ళని నింపండి. ఎన్న వాక్యాన్ని ఎన్నడూ దాన్ని సెరిపి వేసుకోకుండా విన్నదాన్ని గట్టిగా పట్టుకోవటానికి సహాయం చేయండి. మీ ఆత్మ నడిపింపు దయచేయండి. నీ సేవకుడితో మాట్లాడండి. నా జీవితాన్ని కూడా దిద్దు తండ్రి. మీ మాటలు పలుకుతుండగా మీరే నాకు సహాయం చేయమని, నీ పిల్లల్ని నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసయ్య నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులరా, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరగరా? కాబట్టి ఎవడి లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువా. లోకంతో ఎవరైతే స్నేహం చేస్తున్నారో, లోకం అంటే ఏమండి అర్థం ఉందా? లోకం అంటే ఏంటి? లోకం అంటే పాపులతో నడవటం, సినిమాలు చూడటం, తగువులాడటం. ఈ లోకంతో నడిచే వాళ్ళతో నీవు వాళ్ళతో సహవాసం చేయటం. నువ్వు దేవునికి శత్రువు అవుతున్నావు. దేవుని బిడ్డలతో స్నేహం చేయకుండా, దేవునితో స్నేహం చేయకుండా ఈ లోకంతో స్నేహం చేస్తున్నావు అంటే దేవుడికి ఏమవుతున్నావు? శత్రువు అవుతావు అన్నావు. అలా శత్రువు కాకూడదని ఖచ్చితంగా యాకోబు చేత రాపించాడు దేవుడు. నీవు నేను కూడా ప్రియులొచ్చండి, ఈ లోకానికి ఆకర్షణలో పడిపోవద్దు, ఈ లోక మాటల్లో పడిపోవద్దు. ఈ లోకంలో ఉన్నదంతా ఈ రంగులు వలయం పడి ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు. ఇదంతా రంగులో మయంతో ఉన్నది. ఎంతోమంది అందులో పడిపోతూ ఉన్నారు. మన యేసయ్య వైపు చూసినట్టయితే, ఆయనతో స్నేహం చేసినట్టయితే నీకేది కొదవ ఉండదు, కొరత ఉండదు. ప్రియుడా, మనం దేవునితో సహవాసం చేద్దాం, ఈ లోకంతో కాదు. ఆదికాండము అబ్రహాం గారు, లోతు గారు దేవుడు పిలిచినప్పుడు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు చాలా దీవించబడ్డారు. దీవించబడ్డ తర్వాత అబ్రహాము తర్వాత లోతు గారికి ఉన్న ఆస్తులు ఎక్కువై వాళ్ళకి ఏమండి సంపద, పస సంపద అంతా కూడా దీవించబడ్డ తర్వాత వాళ్ళకి స్థలం సాలలేదంట. స్థలం సాలనప్పుడు వేరైపోదాం, నువ్వు తూర్పు వెళ్తావా, నేను పనవటకి వెళ్తాను, నువ్వు దక్షిణానికి వెళ్తావా, నేను ఉత్తరానికి వెళ్తానని చెప్పి వాళ్ళు నిబంధనలు చేసుకున్నారు. అయినా నువ్వు ముందే కోరుకో అని చెప్పి లోతుతో చెప్పాడు. లోతుతో చెప్పినప్పుడు 13వ అధ్యాయం, ఆదికాండం 13వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. లోతు కనులెత్తి యోర్దాన ప్రాంతం అంతటిని చూచెను. లోతు కన్నులెత్తి చూసినప్పుడు ఏమండి, యోర్దాన ప్రాంతం అంతా కూడా పచ్చ పచ్చగా, ఏమండి నీళ్లు పారే తోటలుగా అనుకున్నాడు కదా. నా పశువులకి నాకు బాగా మేత ఉండదు, అక్కడ పంటలు పండుతాయి. డెల్టా, చాలామంది డెల్టా ఏరియా కోరుకుంటారు, మెట్ట భూములు కోరుకోరు వాళ్ళు. 3 పంటలు పండించుకోవచ్చు. ఏమంటే అది కొంచెం రేట్ ఎక్కువైనా కూడా దాన్ని ఎక్కువగా దాన్ని కోరుకుంటారు. కాబట్టి ఈ సుధమ పట్టణాలన్నింటిని కూడా చూస్తూ
ఆ సోయరుకు వచ్చాడంట, నాకు అది కావాలి, ఆ పట్టణం కావాలి. లోతు కనులెత్తి యోర్ధన ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గుమర అను ఆ పట్టణమును నాశనం చేయపోక మునుపు సోయోరికి వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలె ఐగుప్తు దేశమందులను నీళ్లు పారే దేశమయుండెను. నీళ్లు పారే దేశమందయుండెను. ప్రియులారా చూడండి, అంతా కూడా పచ్చగా ఉండేసరికి అబ్రహాం గారు పిచ్చోడేమో, మా అన్నయ్య పిచ్చోడేమో అనుకొని ఏమండి అతను మంచి ప్రదేశాన్ని కోరుకున్నాడు. ఇదేంటంటారు? లోకం. మా అన్నయ్య దేవుడు పిలిస్తే వచ్చాడు, నేను ఆయన ఎమ్మటి వచ్చాను కాబట్టి నేను ఆశీర్వదించబడ్డాను అనుకొని, అన్నయ్య మీరే కోరుకోండి, నువ్వు చెప్పినట్టు చేస్తా అనకుండా లోకాన్ని కోరుకున్నాడు. ఈనాడు ఎంతమంది ప్రియులు వచ్చి లోకాన్ని కోరుకుంటా ఉన్నారు, లోకంతో స్నేహం చేస్తూ ఉన్నారు. అబద్ధాలు ఆడేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు. దేవుడు ఆశీర్వదిస్తాడంటారా? ఎంత మాత్రం ఆశీర్వదించడు. ఒకవేళ ఆశీర్వదిస్తే సైతాన్ని నిన్ను ఆశీర్వదించాలి, కానీ దేవుడు మాత్రం ఆశీర్వదించడు. దానికి మొక్కుతావు, దీనికి మొక్కుతావు, అన్నీ చేస్తావు, మరలా ప్రార్థన అంటావు. ఈనాడు ఎంతమంది ప్రియులరా ఏమండి, ఉంటే అట్టుండు లేకపోతే ఇట్టుండు అంటున్నాడు దేవుడు. ఉంటే అచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు అంటున్నాడు. బైబిల్ ఎందుకు పాటించవు? నీవు బైబిల్ ప్రకారంగా జీవించకపోతే నువ్వు క్రైస్తవుడు కాదండి. క్రైస్తవుడని పేరు పెట్టుకుంటున్నారు మనుషులు. నేను క్రైస్తవుడిని ఏమండి, పాటల పుస్తకాలు, బైబిళ్ళు, ఆ క్యాలెండర్ ఫోటోలు ఉంటే నువ్వు క్రైస్తవుడువా? నిజముగా నీ పద్ధతులు మారకుండా, నీ జీవితం మారకుండా, నీ బుద్ధి మారకుండా, లోకానుసారంగా జీవించకుండా, ఇష్టానుసారంగా బ్రతుక్కుంటా ఉంటే నువ్వు క్రైస్తవుడు కాదు. దేవుని కోసం బ్రతకాలి. ప్రాణాలు పోతున్నా కూడా దేవుని కోసం బ్రతికారండి. మన చరిత్ర, మన బైబిల్ గ్రంథంలో ఎంతోమంది మన పూర్వీకులు ప్రాణాలు పెట్టారు. అబద్ధాలు ఆడలేదు, మోసాలు చేయలేదు, లోకం కోసం జీవించలే. వాళ్ళు దేవుని కోసం బ్రతికారండి. వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారండి. మరి నీవు ప్రాణాన్ని పోషించుకోవటానికే వస్తున్నావు? లోతు ప్రియులరా యోర్ధాన ప్రాంతం అంతా కూడా ఎతికాడు, అక్కడ జీవించాడు. ప్రియులరా లోకంలో కలిసిపోయాడు. అబ్రహాం గారు మరలా ఏడవలసి వచ్చింది. ఎవరైనా ఉన్నారా ఆ పట్టణాన్ని కాపాడుతా? 50 మంది ఉంటారా, 30 మంది ఉంటారా, 40 మంది ఉంటారా అని బేరాలు ఆడుకుంటూ వచ్చాడండి. ఎంతమంది ఉన్నారు? లోతు భార్య, లోతు 2 బిడ్డలు తప్ప, 4 తప్ప ఎవరున్నారు? అయినా కూడా దేవుడు కాపాడుకున్నాడు. తెలుసునా, పక్కముటోళ్ళ ప్రార్థన బట్టి కొంతమంది ప్రియులరా రక్షించబడతారు. అబ్రహాం ప్రార్థన బట్టే లోతు కుటుంబం రక్షించబడదు. అయినప్పటికీ ప్రియులరా చూడండి, లోతు భార్య వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయినట్టుగా కనపడతా ఉన్నది. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27 కాని చదువుకుందాం. పేతురు, ఇదిగో మేము సమస్తం విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయన అడగగా. ఏమండి చూడండి, ఇక్కడ అన్నాడు కదా, పేతురు మారిపోయిన తర్వాత జాలరో చేపలు పట్టుకునేవాడు. యేసు ప్రభు ఎప్పుడైతే వెంబడించాడో, అయ్యా మేము సమస్తాన్ని వదిలిపెట్టాము. అయ్యా నువ్వేం వదిలిపెట్టావా? ప్రార్థనకు వచ్చే నువ్వు వదిలిపెట్టి నీ కోపాన్ని వదిలిపెట్టావా? నీ పాపాన్ని వదిలిపెట్టావా? చెప్పండి. లోకాన్ని వదిలిపెట్టావా? సినిమాలు వదిలిపెట్టావా? సీరియల్ వదిలిపెట్టావా? మేము బ్రతకలేమండి. చచ్చిపోతావు, జాగ్రత్త. అవి చూడకపోతే నేను బ్రతకనని చెప్పావంటే నా దేవుడు ఈ భూమి మీద ఆవిష్యం ఇవ్వడేమో. యథార్థమైన జీవితాన్ని జీవించు, పరిశుద్ధంగా బ్రతుకు. కొంతకాలమైన దేవునికి ఇష్టంగా బ్రతికినట్టయితే నీ పిల్లలను దీవిస్తాడండి ఆయన. నీవే కాదు, నీ పిల్లలను దీవిస్తాడు ఆయన. యథార్థమైన జీవితం. నువ్వే పాపం చేసి ఇష్టానుసారంగా జీవించి నరకానికి గెంటినట్టయితే నీ పిల్లల తర్వాత ఏడుస్తారు.
మా తండ్రి చేసిన అవమానాన్ని బట్టి, మా తండ్రి చేసిన ప్రార్థన బట్టి మేము ఏడుస్తున్నామని చెప్పి ఉందండి బైబిల్లో. నీ పిల్లలకు వద్ద ఆశీర్వాదం? పేతురు పామరుడు, ఇజ్జిలేనివాడు, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఆయన అంటే అత్తుకుంటా, మేము పడవలు వదిలిపెట్టామండి, మా వలలు వదిలిపెట్టామండి, నిన్ను వెంబడిస్తున్నామంటే ఆయన మాకేమి దొరుకునని ఆయన అడగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునరుద్ధానం నందు మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 మంది సింహాసనాల మీద కూర్చోబెడతా నేను. అబ్బా, ఆయన ఎంత ఏర్పాటు చేసి ఉంచాడో తెలుసా? ఎవరైతే నన్ను వెంబడిస్తున్నారో మీకు సింహాసనాలు ఏర్పాటు చేశా. మరి ఏర్పాటు చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇంకా 29, నా నామము నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములైనను, ఏండ్లనైనను ఇడిసిపెట్టి ప్రతివాడు 100 రెట్లు పొందినట్లు ఇదిగాక నిత్య జీవంలో స్వాతంత్రించుకుందువు. ప్రియులరా, వదిలిపెట్టాలి, ఇళ్లను వదిలిపెట్టాలంట, భూములు వదిలిపెట్టాలంట, తల్లిదండ్రులు వదిలిపెట్టాలంట, అక్క చెల్లెళ్ళు వదిలిపెట్టాలంటే ఏమండి? ఫంక్షన్ జరుగుతుంది మా అమ్మది, విగ్రహారాధన. అక్కడ వెళతా, నేను విగ్రహారాధన చేస్తా. అవును, ఈనాడు ఎంతమంది ప్రియులు చూడండి, మా అమ్మని కాపాడుకోవాలా, మా ఇంటి దగ్గర ఫంక్షన్ జరుగుతూ ఉన్నది, నేను వెళ్ళకపోతే అయ్యో బిడ్డ రాలేదంటారు, అవమానపడతారు. అవమానం నొందినా కూడా అక్కడికి వెళ్ళటానికి వీలు లేదు. అక్కడ ఏదైనా జరుగుతుందంటే, విగ్రహారాధన జరుగుతుందంటే, అక్కడ పసుపు కుంకాలు జరుగుతున్నాయి అంటే వచ్చేసాయి గంటు. యథార్థంగా బ్రతుకు, దేవుడు ఇష్టపడతాడు. అక్కడ ఏదన్నా యేసు ప్రభువుది కనపడకపోయినట్టయితే, యేసు ప్రభువుకు స్థానం లేకపోయినట్టయితే అక్కడి నుంచి బయటకు వచ్చేసాయి. వదిలిపెడతావా వీటిని? మా వాళ్ళని అత్తుకుంటున్నావా? ఈ లోకాన్ని అత్తుకున్నట్టయితే ప్రియులరా బ్రతకం మనం. ఆయన కృపామయుడు కాబట్టి మనం బ్రతుకుతున్నామండి. అన్నిటిని చేయొచ్చు అంటవా? నేను వద్దంటుంటా. కొంతమంది లేదండి, లోబడిపోతావు, నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తావు. అది క్రైస్తవ లక్షణాలు కావండి. క్రైస్తవుడు ఏవండి? ఆయన రక్తాన్ని పంచుకున్నావు, యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని పంచుకున్నావు, ఆయన రక్తంలో కడగబడ్డావు కాబట్టి నీతి నీ రక్తంలో ఉండాలి. ఉన్నదా? ఆయన నీతి ఉన్నదా? యథార్థత ఉన్నదా? ఎక్కడ పడితే అక్కడ లొంగిపోతావా? ఎక్కడ పడితే అక్కడ పడిపోతావా? ఎక్కడ పడితే అక్కడ తింటావా? పురిలరా, మనం అన్నిటిని సేవించడానికి వీలు లేదని బైబిల్ ఖచ్చితంగా చెబుతా ఉన్నది. చేస్తావా? పేతురు గారికి ఎంత మంచి మనసు వచ్చిందండి. అన్నీ వదిలిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం. వదిలిపెడతావా? నువ్వు భార్యను కొట్టడం వదిలిపెడతావా? పక్కెమ్మటి వాళ్ళ తగులు వస్తే వాళ్ళ తగుల కాడికి వెళ్ళి ఏమండి వాళ్ళ మీద నిందలేయటం, వీళ్ళ మీద నిందలేయటం వదిలిపెడతావా? ఏంటండి భక్తి? ఎంతమంది ఈనాడు ప్రియులు చూడండి పతనం అవస్థలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం. ఎవడో 2 యజమానులకు దాసుడిగా ఉండనేరడో, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకని పక్షముగా ఉండి మరి ఒకరిని తృణీకరించును. ప్రియులారా చూడండి, మనకి 2 యజమానులు ఉండటానికి వీలు లేదు కదా. మీకెవరన్నా ఒక యజమానుడు ఉండి వాళ్ళ దగ్గర పని చేస్తున్నావు అనుకోండి, మళ్ళీ ఇంకొక యజమాని వచ్చి నీకు ఇంకా బాగిస్తానని చెప్పి ఆయన కూడా అడిగినప్పుడు ఆయనకి లోబడతాను, ఈయన్ని పోగొట్టుకోకూడదు, ఈయనకి లోబడతానంటావా? చెప్పండి. మీకు 2 యజమానులు వచ్చినప్పుడు ఒకరిని తృణీకరించాలి, ఒకరిని ప్రేమించాలంటున్నాడు బైబిలు. ఎవరిని ప్రేమిద్దాం చెప్పండి? ఇప్పుడు మనకి 2 యజమానులు ఎవరున్నారు చెప్పండి? మనకి 2 యజమానులు లేరా?
ఉన్నారా చెప్పండి. ఇద్దరు యజమానులు ఎవరు? ఒకటి డబ్బు, ఒకటి దేవుడు. దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు చెప్పాలి. భక్తి విషయానికి వచ్చేసరికి దేవుని ప్రేమిస్తావు, ముక్తి విషయానికి వచ్చేసరికి డబ్బు కోసం ఏదైనా అబద్ధాలైనా సబద్ధాలైనా ఇష్టం వచ్చినట్టుగా ఆ రోజు ప్రార్థనకి డిమక కొట్టి వెళతానండి. అవును, ఈనాడు ప్రియులు వచ్చండి, ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండటానికి వీలు లేదు అని చెబుతా ఉన్నాను. లోకాన్ని మనం ఇష్టానుసారంగా వాడుతున్నావేమో. ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండొద్దని చెబుతా ఉన్నాడు దేవుడు. నువ్వు ఎవరికి దాసుడివి, ఎవరికి దాసురాలివి? ఈ లోకంలో ప్రియులు వచ్చండి, డబ్బును ప్రేమించే వాళ్ళు పరలోక రాజ్యం లేదని ఖచ్చితంగా చెప్పాడు. దేవుని ప్రేమిస్తున్నావా? దేవుడు ప్రేమిస్తే దేవుడు నీకు అన్నీ ఇస్తాడు, అన్నిటిని చూస్తాడని చెబుతా ఉన్నాడు. దేన్ని ప్రేమిస్తున్నావు? డబ్బును కదా. మనుషులు ప్రియులు చూడండి, డబ్బును ప్రేమించి దేవుని దేశించేవారిగా దేవుడు ఎందుకు మాకు కదా, దేవుడు ఎందుకు? సాధు సుందర్ సింగ్ అనే ఒక వ్యక్తి ప్రియులరా, నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, అతను ఒక్కడే కొడుకు, కోట్ల ఆస్తి ఉన్నది. స్నేహితుడు బైబిల్ గ్రిఫ్ట్గా ఇచ్చాడు, అది తొక్కాడు, దించేశాడు. అక్కడి నుంచి మైండ్ బ్లాక్ అయింది. ఏం చేయాలో తెలియట్లే. చదువులో చాలా ముందుకెళ్ళేవాడు కుర్రోడు. ఈ పిల్లోడు చాలా చదువుతున్నాడు, ఇతను చదువు ముందుకెళ్ళట్లేదు. బైబిల్ చించేశాడు, బైబిల్ని కాల్చి పడేశాడు. ఒకనాడు ప్రియులు చూడండి, ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. ఏరా ఎలాగైపోయిందిరా అని చెప్పిన తర్వాత, బైబిల్ నిజమైన దేవుడు అని చెప్పిన తర్వాత, అప్పుడు ప్రియులడా మారు మనసు పొందాడండి. మారు మనసు పొందిన తర్వాత ఇక లోకంకి వెళ్ళి చూడలే. బైబిల్ తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ తల్లిదండ్రులు కొట్టారు. మనదొక సాంప్రదాయము, ఇదొక సాంప్రదాయం కదరా, ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరని చెప్పి తను కొట్టారు. వదిలిపెట్టలే, దేవుడిని వదిలిపెట్టలే. బయటికి వెళ్తా, కట్టుబట్టలతో బయటికి వెళ్తానని చెప్పి బయటికి వచ్చేసి ప్రియులరా ప్రభు కోసం బ్రతికాడు. పక్కన ఒక గ్రామంలో ఆయన ప్రకటిస్తూ ఉంటే, మమ్మల్ని అవమానపరుస్తున్నావురా, మేము ఎంత జమీందారులు రా, ఇక్కడ నీచమైన బైబిల్ని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టావు, చంపి పడేస్తామని చెప్పి మందు పెట్టి చంపేశారండి. ఒక బాయిలో, పాడుబడ్డ బాయిలో పడేసిన తర్వాత, తాళాలు బిగించిన తర్వాత రెండో రోజే ఇంకొక ఈదులో ప్రకటిస్తున్నాడండి, నా దేవుడు కాపాడాడు, శవాన్ని కూడా లేపుకున్నాడేమో, మరలా ఒక ఈదులో ప్రకటించేవాడిగా చేశాడండి. ఈయన చరిత్ర చదవండి, బుక్ ఉందయింది. దేవుని కోసం నిలబడ్డాడు, లోకం కోసం నిలబడలే. తర్వాత మేనమా వచ్చాడు, ఒక్కతే కూతురు, ఆయనకి ఇంకా ఎంతో ఆస్తి ఉంది. ఇదే ఆస్తి ఎక్కువ అనుకుంటే ఇంకా ఆస్తి ఉంది, ఆస్తిని వదిలిపెట్టి పక్కకు వచ్చాడు. నాకు ఒక్కతే కుమార్తె, అయ్యా నీకోసం పెంచా, ఈ ఆస్తి ఈ బిడ్డను చేసుకొని చెప్పిన తర్వాత నాదే వదిలిపెట్టాను. నాకున్నది ఒక్కటే మనసు. ఎన్ని మనసులు? నాకు ఉన్నది ఒక్కటే మనసు. ఆ మనసుతో నేను నా దేవుణ్ణి ప్రేమిస్తున్నా, నీ పిల్లను ప్రేమించను, నీ బిడ్డతో పాటు వెళ్ళిపో. అవును, ఈ లోకానికి బాయ్ చెప్పాడండి. ఎంతమంది ఈనాడు ప్రియులు చూడండి, లోకం కోసం అయ్యో ఎక్కడదన్నా వచ్చి పడితే మంటల్లో కాలతా ఇష్టానుసారంగా జీవించే నీవు నేను ప్రియులడా జాగ్రత్తగా బ్రతుకుదాం. యథార్థమైన జీవితాన్ని, పరిశుద్ధమైన బ్రతుకును మనం బ్రతికినట్టయితే ప్రియులడా ఆ దేవుడు నిన్ను నన్ను కాపాడుకుంటాడండి, ఆయన రక్షించుకుంటాడండి, ఆయన కవిగిట్లు పెట్టుకుంటాడండి. ఎందుకు పతనం అవుతావు లోకాన్ని చూసి? వాళ్ళు సంపాదించుకుంటున్నారు, వీళ్ళు సంపాదించుకుంటున్నారని ఎందుకు నువ్వు వాపోతావు? ఎందుకు నీ మనసు సంచలమైపోతావు అన్నది వాటి కోసం వీటి కోసం? అవును, తిండి ఉంటే చాలండి, బట్ట ఉంటే చాలండి, ఇల్లు గూడుంటే చాలండి. అనవసరమైన అన్నీ కూడా తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మనం ఇంకా దేవుడికి దూరం అయిపోతా ఉన్నామేమో. జాగ్రత్త ప్రియులరా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరగరా? ఈ లోకాన్ని ప్రేమించేవాడు దేవునికి శత్రువుగా ఉంటావో
ఆయన ప్రేమించే వ్యక్తిగా ఉంటాం నాకు తెలియదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. సహోదరులారా, ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును, అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నటి మరిచి ముందున్న వాటి కొరకే వేగరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందువలనని గురి యొద్దకే పరుగు పరుగు. దేవుని బహుమానాన్ని అందుకోవాలి. నేను ఎక్కడ ఓడిపోకూడదు. నా అబద్ధం ఆడిన ప్రభు నన్ను క్షమించయ్యా, ఎక్కడైనా మోసం చేశానా ప్రభు క్షమించు, నా సహోదరుని తిట్టానా, నా సహోదరుని దూషించానా క్షమించు ప్రభువా. గురి యొద్దకే పరుగెత్తుతున్నా, పరుగు ఆపనంటున్నాడు పౌలు గారు. నువ్వు ఎక్కడ ఆపావు పరుగు? అబద్ధాల్లోనా? నీ భర్తను మోసం చేసే కాడా, నీ భార్యను మోసం చేసే కాడా, ఈ లోకాన్ని మోసం చేసే కాడా? ఎక్కడా? పరుగు ఆగిపోతుంది. నీ పరుగు ఓపికతో ఉండాలి, కూలిపోకూడదు. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత పరుగెత్తుతూనే ఉండాలి. ఉపవాసాల్లో, జాగారాల్లో, చలిలో, దిగంబరత్వంలో. మన పౌలు గారిని చూసుకుంటామండి. అన్నం లేకపోయినా కూడా ఆపలేదండి ఆయన పరుగు. బట్టలు లేకపోయినా పరుగు ఆపలేదు. కపట సహోదరులతో సావాసం చేసి వాళ్ళని దేవుని సన్నిధిలో గెలుచుకున్నాడండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము. భక్తులు చాలామంది గెలుచుకుంటా ఉన్నారు. 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిందల పాలు వస్తున్నాయి. దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని బిడ్డలను ప్రేమిస్తే అవమానాలు వస్తాయి. అయితే వదిలిపెడతావా? దేవుడిని వదిలిపెడతావా? దేవుని కోసం బ్రతికే వాళ్ళు ప్రియులరా నిందలు వస్తాయండి, అవమానాలు వస్తాయండి. తట్టుకోలేని పారిపోతావా? కాడి కింద వేసిపోతావా? దేవుని కాడిని మీద పెట్టినప్పుడు ప్రియులరా చూడండి, నువ్వు మోయాలి. మోస్తానని చెప్పావుగా మారు మనసు పొందేటప్పుడు. మరి ఇప్పుడు ఎందుకు పడేసి తిరుగుతున్నావు? ఇష్టం వచ్చినట్టు జీవిస్తా ఉన్నావు. నరకంలో కాలాలని ఆయుగున్నదా? అయితే మళ్ళీ అనుకుంటావా? ఒక్కరోజు కాదు కది, ఒక్కరోజు కాలేదైతే మనం ప్రియుల దేవుణ్ణి ప్రేమించక్కర్లేదు. అది ఎంత కాలతోనే ఉంటుందండి. ఆ కాలేది ప్రియుల చూడండి, జాగ్రత్త. భయమో అబద్ధం ఆడతాడని భయం అవుతుంది, మోసం చేద్దామంటే భయం అవుతుంది. ఎందుకు? దేవుడు చూస్తున్నాడు. దేవుడి దగ్గరకు వచ్చేవాళ్ళు ప్రియులరా హెచ్చరిక, దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం జీవించాలి ప్రియులరా. ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘమలే ఆవరించినందున అని కూడా అంటున్నాడు ఆయన. సులువుగా సిక్కులు పెట్టే పాపం విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దేన్ని దేవుని కొనసాగించేవాడు యేసు వైపు. మన యేసు, మన పందెం రంగం ఆగకూడదండి. ప్రియులు అంటున్నాడు కదా, మోసే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు ఎంత గొప్ప భాగ్యాన్ని పాప భోగాన్ని అనుభవించుట కంటే కొంతమంది పాపాన్ని, ఆ భోగాన్ని అనుభవించుకుంటా ప్రార్థన అంటే రారండి. వాళ్ళకి బాధగా ఉంటుంది అది వదిలిపెట్టాలంటే. ఈ పాపంలో పడ్డోళ్ళు ప్రియులరా బయటికి రాలేకపోతున్నారు. ఈ పాప భోగాన్ని అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి పరో కుమార్తె యొక్క కొమ్మను అనిపించుకోవడానికి ఇష్టపడలేదండి. ఈ రాజ్యాలు వద్దు నాకు, ఈ భోగభాగ్యాలు వద్దు, ఈ రథాలు వద్దు, ఈ సింహాసనం నాకు వద్దని చెప్పి దేవునితో బ్రతికాడండి. దేవుని బిడ్డలతో ఉన్నాడండి మోసే. వాళ్ళు పరుగు ఆపలేదే. కొంచెం ఏదైనా కలిసి వస్తే నిన్ను పట్టసిక్కం కాదే. దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం జీవించాలని ఎంతమంది నాడు ప్రియులరా తపన పడతా ఉన్నారా? దేవుని కోసం బ్రతకాలని ప్రియులరా ఇష్టపడతావా? రెండో రాజుల గ్రంథము 8వ
5వ అధ్యాయము 25వ వచనం. అతడు లోపలికి పోయి, గెహాజీ, నువ్వు ఎక్కడి నుండి వచ్చితువని అడిగినందుకు, నీ దాసుడనే నేను ఎచ్చటికి పోలేదు. ఎంత అబద్ధం ఆడుతున్నాడండి. పవర్ఫుల్ కలిగిన ఎలీషా దగ్గర ఉన్నాడు. అబద్ధాలు ఆడకుండా, మోసం చేయకుండా, ఆస్తి అంతా కూడా పక్కన పెట్టి, పొలాలు పక్కన పెట్టి, తల్లిదండ్రులు పక్కన పెట్టి, దేవుని బిడ్డల దగ్గరకు వచ్చి మారు మనసు పొందిన తర్వాత ప్రియులాడొచ్చండి ఎలీషా ఎలుగుతున్నాడు. ఎలీషా దగ్గర గెహాజీ ఉన్నాడు. ఈ గెహాజీ ప్రియులాడొచ్చండి దేవునికి నమ్మకంగా ఉండవలసిన వాడు. మూటలు వస్తుంటే, అడ్డగోలుగా వస్తామంటే బహుమానం తీసుకొస్తే ఎలీషా వద్దన్నాడు. పొలాలే వదిలిపెట్టినోడు ఇదెందుకు కావాలంటాడు. వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పిన తర్వాత రథం ఏమి పెట్టుకొని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతామన్నాడు నయమాన్ వెళ్ళిపోతామంటే పరుగును ఉరుకుతా ఉన్నాడు సేవకుడి దగ్గర నుండి. ఎవరైనా గెహాజీ పరుగెత్తుతున్నాడు. దేనికి? ఆ మూటలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడానికి. ఎట్టాటి కోసం పరుగెత్తుతున్నారు కొంతమంది. జాగ్రత్త, అక్రమం కోసం పరిగెత్తొద్దు. నీతిగా నిలబడు, పరిశుద్ధంగా నిలబడు. ఆ డబ్బులు నాకు అక్కర్లేదని చెప్పు. ఓట్లు ఏమని వచ్చిండు ఒక ఆయన, 2000 తీసుకొని వచ్చాడు నా కాడికి. అయ్యగారు, ఎవరికి తెలియని బాకు ఇదిగో అంటుండు. లేగు నువ్వు సాగుడైతే తర్వాత చూసుకుందాం, లేగు బయటికి. పురిలరా, జాగ్రత్తగా ఉంటున్నావా? అక్రమైన మూటలు మోసుకుంటున్నావా? చిన్నదానికి కూడా అబద్ధం ఆడతావే. అవును, ఈ గెహాజీ ప్రియులరా చూడండి, పరిగెత్తుకొని పోయి తీసుకొచ్చి మూటలన్నీ ఇంట్లో పెట్టుకొని వచ్చి ఏమీ తెలియనట్టుగా నమస్కారం చేస్తున్నాడు. గెహాజీ, ఎక్కడికి వెళ్ళావని చెప్పి సేవకుడు అడిగితే అంటున్నాడు కదా, నేను ఎక్కడికి వెళ్ళా? నీ ముందరే ఉన్నాగా. నిజమా ఇది? చెప్పండి, ఇది నిజమా? మనుషులు ఇష్టం వచ్చినట్టుగా జీవించి నేను ప్రభు దగ్గరకు వచ్చి నన్ను ఆశీర్వదిస్తారు అనుకుంటున్నాను. అది కల్లా. మోసపోతున్నావు. దేవుడు ఎక్కిరించబడడు. నువ్వు మోసం చేసుకుంటున్నావు. నువ్వే మోసం చేసుకుంటున్నావు. ఎవరిని చేయట్లా. నువ్వు దేవుడు ఎదురు ప్రేమిస్తాడు అనుకుంటున్నావు, మోసం చేసుకుంటూనే వస్తున్నావు, అబద్ధాలు ఆడుకుంటూనే వస్తున్నావు, పాపం చేసుకుంటూ వస్తున్నావు, కానీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావు. కానీ నా దేవుడు ఎందుకో ఆయన కృప మెండుగా ఉంచుతున్నాడు నిన్ను. ఎందుకు ఆశీర్వదిస్తున్నాడో తెలియదు. ఆ ఆశీర్వాదం ఆగిపోతే మనం ఏమైపోతాం చెప్పండి. జాగ్రత్త ప్రియులరా, మనం నడుస్తూనే ఉంటాం. మన కాలు మన కండరం పట్టుకున్నదనుకోండి, కదలలేవండి. చెప్పండి, నీకు ఎంత వయసు ఉన్నా, నీకు ఎంత బలం ఉన్నా, ఏమండి కొంచెం నడుస్తున్నప్పుడు ఎన్నిపోసు కొంచెం కదిలిందనుకోండి, పడేయటమే అందులో నిన్ను. నీ మంచంలో పడేస్తారు. ప్రియులరా జాగ్రత్త. దేవుడు నీకు నాకు ఇస్తున్న ఆశీర్వాదం అదే. క్షేమంగా ఉంచుతున్నాడు. ఏ బాధ లేకుండా నిన్ను ఉంచుతున్నాడంటే ఆయన కృప. దాచిపెట్టుకుని వచ్చి నేను ఎక్కడికి వెళ్తున్నాను? ప్రియులరా, లోకాన్ని ప్రేమిస్తున్నావు. లోకాన్ని జయించవలసిన నీవు ఎంతమంది ప్రియులు వచ్చండి ఆ అవసరమైన వాటికాడికి వెళ్ళి ప్రార్థన చేస్తావు, ఇష్టం వచ్చాడుగా తింటావు, ఇష్టానుసరిగా తాగుతావు. అవి తాగకూడదు కదా, అవి చెయ్యకూడదు కదని ఒక్కసారి అయినా గ్రహింపు వస్తుందా? నువ్వెవరైనా సరే ప్రియులరా, నీ జీవితం మారకుండా ఇష్టం వచ్చినట్టు జీవించినట్టయితే వాళ్ళని ఫాలో అవ్వద్దు. ఎంతమంది నాడు ప్రియులరా వాటిని సేవించి వాళ్ళని ఫాలో అవుతున్నారు డబ్బు కోసం. డబ్బే నాకు దేవుడు అనుకుంటున్నావు. డబ్బు కాదండి, మన ప్రభువైన క్రీస్తు. దేవుని కోసం బ్రతికినట్టయితే, దేవుని కోసం జీవించినట్టయితే ప్రియులరా, దేవునికి నమ్మకంగా ఉన్నట్టయితే దేవుడిని ఆశీర్వదిస్తాడు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము త్వరగా నేను ముగిస్తున్నాను. 3వ అధ్యాయం 16-17 వచనం చదువుకుందాం. 3:16-17. షడ్రకు మిషకు అబెద్దునుగో రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఏడిమి గల ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినా, రాజా
ఇను నీ దేవతకు మట్టికి నేను తింటావు కదా. వీళ్ళు అంటున్నారండి, నీతిమంతులండి వీళ్ళు. ఎవరితో చెబుతున్నారు ఈ మాటలు? సామాన్యుడితోనా? రాజుతో, ప్రపంచాన్నేలే రాజుతో మాట్లాడుతున్నారు వీళ్ళు ముగ్గురు. ధైర్యంతో మాట్లాడుతున్నారు. రాజా, ఈ దేవతకు మొక్కాలని ప్రియులరా చింత మాకు లేదు. మా దేవుడు ఒకవేళ రక్షించకపోయినా నీ దేవతకు మట్టికి రక్షించం అని అంటున్నారు కదా. తెలుసుకున్నాము. అందుకు నెబుకద్నెజరు రాజు ఎక్కడి నుంచి చదువును? 18 కాడి నుంచి చదువమ్మా. రాజా, ఈ దేవతను మేము పూజించమనియు నీవు నిలవబెట్టించిన బంగారం ఫతిమను నమస్కరించమని. అది తెలుసుకో. ఖబర్దార్, హెచ్చరికలే చేస్తున్నారండి వాళ్ళు. ప్రార్థనా పరులు ప్రాణాలకు తెగిస్తారు. ప్రార్థనా పరులు మనం ప్రాణాలకు తెగించాలి. తెగించకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవితం కదా. అవును, ఈనాడు ఎంతోమంది ప్రియులు చూడండి, ఈ లోకంతో స్నేహం చేయగోరు. వాడు దేవునికి శత్రువా? వీళ్ళు శత్రువులు కాదండి. వీళ్ళు ఎవరో తెలుసా? దేవుని ప్రాణాలు. ఈ ముగ్గురు దేవుని కోసం ప్రియులరా నమ్మకంగా జీవిస్తూ ఉన్నారు. అవును, ఈనాడు ఎంతమంది ప్రియులరా దేవుని కోసం బ్రతుకుతా, ప్రాణం పోయినా బాధ లేదు. ప్రార్థన మట్టికి వద్దని చెప్పొద్దు. భర్త అంటాడు, ప్రార్థనకొద్దు, అలాంటివి మనకొద్దు అని చెప్పినప్పుడు ప్రాణం పోయిన బాధ లేదు. కొట్టుకో. దేవుణ్ణి మట్టికి నిజమైన వాక్యం దగ్గరికి వెళ్లకుండా నన్ను వద్దని చెప్పొద్దు. చెప్పగలిగే సమర్థత ఉందంటారా మనకి? వామ్మో ప్రాణం పోద్దేమో, ఎందుకు ఇంకొక ప్రార్థనకు పోతే బాగుంటుందేమో, అక్కడ ఇవన్నీ చెప్పరు కదా, ఇవన్నీ ఉండవు కదా, ఏదైనా చూసుకోవచ్చు అక్కడికి వెళితే అని అక్కడికి వెళ్తావేమో. లోకాన్ని నీవు జయించకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవించినట్టయితే ఎళ్ళో. ప్రియులరా, దేవుని కోసం బ్రతికే బిడ్డలో ఈ లోకంతో పొత్తు కుదరదండి. యోహాను పత్రిక ముగించుకుందాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17. ఈ లోకమైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వానిలో నుండదో. లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమే. ఎవరో తీయలేదు ఎంత మటుకి, అది ఎక్కడుందో కూడా తెలియదు. అవును ప్రియులరా, చూడండి, దేవుని సన్నిధిలో ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమించొద్దు అంటున్నాడు ఆయన. ప్రియులరా, జాగ్రత్త. దేవుని కోసం బ్రతుకుదాం. దేవుని కోసం సత్యం ఏంటండి? పరలోక రాజ్యంలో కూర్చుంటాం. మన పితరులు ఎంతోమంది రంపాలతో కొయ్యబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, దేవుని కోసం బ్రతికారు. అమ్మో చచ్చిపోవటం అంటే చెప్పగాక అయ్య గారు, మేము రామయ్య గారు అంటావా? ఓకే, నీ ఇష్టం. దేవుని కోసం బ్రతుకుతానని, దేవుని కోసం జీవిస్తా, ఆయన రాజ్యంలో నేను ఉండాలి అని చెప్పేవాళ్ళే ప్రియులరా వాక్యాన్ని వింటారు, లోకాన్ని వదిలిపెడతారు, లోకం కోసం జీవించరు, లోకాన్ని శత్రువుగా చూస్తారు. ప్రియులరా, దేవుని కోసం బ్రతుకుదాం, దేవుని కోసం జీవిద్దాం. దేవుడి చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడైన ప్రభువా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యానికి ముద్ర వేయండి, అనేకుల్లో ఫలించేటట్టుగా చేయమని. నాయనా, నీ పిల్లలు ఎంతోమంది లోకాన్ని జయించారు, వర్ణ వస్త్రాలు లేకపోయినప్పటికీ, దేవా నిద్రాగారాలు లేనప్పటికీ ప్రభువా నిన్ను వదిలిపెట్టలేదయ్యా. నీ నామాన్ని బట్టి బ్రతికారు, నీ రాజ్యంలో నాయనా పరదేశంలో ఎయిటింగ్లో ఉన్నారు తండ్రి. ఒకసారి మమ్మల్ని జ్ఞాపం చేసుకోమని
దేవా ఈ వాక్యాన్ని ముద్ర వేసిన ఆలోమలో ఫలించి తిరిగిచ్చండి. ఏసునామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.